ఇది చాలా దుఃఖకరమైన విషయం. ఎంతోమంది పాస్టర్లు అల్లాడుతున్నారు, అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. అయ్యా ఏం చేస్తావు ప్రార్థన? ఏం ప్రార్థన అది చేసేది? ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలా అమ్మా? ఇప్పుడు అంటున్నావు కానీ అసలు నువ్వు చేయాల్సి ఈ ఏడుపేదో అప్పుడే ఆడవాలా? ఎవరన్నా మొక్కను ఉంచుతారా, చెట్టును ఉంచుతారా? వాడే పెద్ద అయినాక వాడే తెలుసుకుంటాడులే అంటే పెద్ద అయినాక అదే ఆ చెట్టు వంగుతుందిలే అని ఎక్కడుంది మన జ్ఞానం చెప్పండి? సమూయేలు కోసం తల్లి చేసిన ప్రార్థన సమూయేలును గొప్ప ప్రవక్తగా నిలబెట్టింది. అదే ఏలీ కుమారులు ఎలాగున్నారమ్మా? పాస్టర్ గారి కొడుకులు ఎలాగున్నారు? ఆ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లి లేదు అక్కడ, ఆ పిల్లల కోసం మొరపెట్టే తండ్రి లేడు అక్కడ. ఏలీ తన కుమారులు చెడిపోతున్నారని తెలిసి కూడా వారిని మందలించలేదంట. కానీ